ఇంకొక గోపిక వచ్చింది. ఆవిడండి, మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అమ్మా? ఆడుకుంటూ ఆడుకుంటే ఏమండి మీ ఇంట్లో బంతి పడింది తీసుకోనా అన్నాడు. తీసుకోరా అబ్బాయి అన్నాం. మా ఇంటి పెరట్లోకి బంతి వెళ్ళిందని పెరట్లోకి వెళ్ళాడు. ఏదో మేము వీధిలో నుంచి కబుర్లు చెప్పుకుంటున్నాం. పెరట్లోకి వెళ్ళిన వాడు బంతి అట్టుకొస్తూ వస్తూ మా అమ్మాయి స్నానం చేస్తుంటే అది విప్పి గోడ మీద వేసిన బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అది కట్టుకోవడానికి బట్టలు లేక స్నానాల గదిలోంచి చరిస్తే మేము వెళ్ళి బట్టలు ఇచ్చాం. ఏం పనులమ్మా మీ అబ్బాయి చేసే పనులు? ఇది 2 పర్యాయాలు చేశాడు కృష్ణ పరమాత్మ. ఇంకొకసారి గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో చేశాడు. ఇది ఎందుకు చేశాడంటే, మనిషి చేసేటటువంటి భయంకరమైన పాపాల్లో ఒక పాపం ఏమిటి అంటే దిగంబర స్నానం. ఒంటి మీద బట్టలేని స్నానం చేయకూడదు. ఎందుకంటే అది జలాధి దేవత పట్ల అపచారం, వరుణుడి పట్ల పరమ అపచారం. అలాంటి దోషం చేస్తే శరీరమునకు ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోయి రోగగ్రస్తమవుతుంది శరీరం. 2, పుత్రపౌత్రాదులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దిగంబర స్నానం చేసేది ఒక్కసారి. ఎప్పుడు అంటే చిట్ట చివరి స్నానం అని ఉంటుంది. కట్టెల మీదకి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయే ముందు ఒక్కసారి దింపుతారు. దింపి ఒంటి మీద కప్పినటువంటి బట్ట కూడా తీసే